పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఏం చేస్తున్నామంటే తవా బ్రింజాల్ ఫ్రై. ఈ డిష్ సింధ్ అనే ప్లేస్లో చాలా ఫేమస్ అయిన డిష్ అన్నమాట. ఈరోజు మన వీడియోలో అయితే చేసేద్దాము. ఇది పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా భలేగా ఉంటుంది. ఈ డిష్ ఎలా చేయాలో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకు సైడ్ డిష్ అంటే ఎప్పుడు ఆమ్లెట్ కానీ, చికెన్ ఫ్రై కానీ ఇవే గుర్తొస్తుంటాయి కదా. కానీ మీరు ఈ రెసిపీ ట్రై చేశాక సైడ్ డిష్ అనగానే మీకు ఫస్ట్ ఇదే రెసిపీ గుర్తొస్తుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాలు, 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఫైన్గా పౌడర్ చేసేసేయండి ఫస్ట్. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లిని కూడా వేసి బాగా పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేయండి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వంకాయని కట్ చేసుకుందాము. ఈ రెసిపీకి పెద్ద వంకాయ అయితేనే బాగుంటుంది. ఇలా పెద్ద వంకాయని తీసుకొని దాన్ని వాష్ చేసి రౌండ్గా కట్ చేసుకోండి. కొద్దిగా లావుగానే ఉండాలి, మరీ అంత లావుగా కూడా కట్ చేసుకోకండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వంకాయని కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి డిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మసాలా ఊడిపోతుందంటే మెల్లిగా అద్దుతూ ఉండండి ఆ వంకాయకి. మొత్తం వంకాయ అంతా కోట్ అయిపోవాలన్నమాట. ఇలాగే అన్ని వంకాయలను చేసి పక్కకు పెట్టుకోండి. ఈ వంకాయలను ఇలా కోట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మనం మసాలాను కోట్ చేసుకున్న బ్రింజాల్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ పాన్లోకి వేసేయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్ మీదే బాగా రోస్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోండి. లేకపోతే హై ఫ్లేమ్ పెట్టేశారనుకోండి, వంకాయలు కుక్ అవ్వకుండా పైన మసాలా మాత్రం మొత్తం రోస్ట్ అయిపోతుంది, మాడిపోయినట్టు అయిపోతుంది, అసలు టేస్టే ఉండదు. సో నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఫస్ట్ మూత పెట్టిన తర్వాత ఒక సైడ్ కుక్ అయిపోతుంది కదా, ఆ తర్వాత ఫ్లిప్ చేసేసేయండి. ఫ్లిప్ చేసేసి వేరే సైడ్ కూడా మంచిగా కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన తవా బ్రింజాల్ ఫ్రై అయితే 2 వైపులా ఫ్రై అయిపోయింది బాగా. దీన్ని సర్వ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది అన్నమాట. నేనైతే వేడివేడి అన్నం, వేడివేడి పప్పుచారు, ఈ తవా బ్రింజాల్ ఫ్రై పక్కన పెట్టుకొని బాగా తినేసాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ది అదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.